గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నేను మీ వెస్టీజియన్ హరీష్ మార్కెస్ యాజ్ అ స్టార్ డైరెక్టర్గా విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, చిరిగిన చొక్కా అయినా తొడుక్కోండి, మంచి పుస్తకం కొనుక్కోండి. మన గురజాడ అప్పారావు గారు ఈ సూక్తిని ఎన్నో వందల సంవత్సరాల క్రితం మనకి చెప్పారండి. అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే, ఈరోజు మీరు తొడుక్కునే చిరిగిన చొక్కా గురించి ఆలోచించకండి. మీరు చదువుకునే ఆ మంచి పుస్తకం ద్వారా వచ్చే నాలెడ్జ్ ద్వారా మీరు ఉన్నతంగా ఆలోచించి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. అది మీకు యూజ్ అవుతుంది అని చెప్పారండి. అదేవిధంగా నేను ఈరోజు ఏం చెప్పబోతున్నానంటే, ఒక 1000 రూపాయలు అప్పు అయినా చేయండి. మన 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే బూట్ క్యాంప్ని మస్ట్ అండ్ షుడ్గా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని వందల మంది రాబోతున్నారు. ఇందులో ఎంతోమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తోటి ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఒక సైంటిస్టులుగా మారారండి. ఫ్రెండ్స్, కాలేజెస్ ఉంటాయి, మంచి కాలేజెస్ ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా యూనివర్సిటీ అనేది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అది మనందరికీ తెలుసు. మనలో అందరం కూడా ఏంటంటే, యూనివర్సిటీలో ఒక్కసారైనా సరే చదువుకుంటే బాగుంటుంది అని చెప్పి ఫీల్ అవుతుంటాం కదండి. మరి అటువంటి యూనివర్సిటీస్లో యూనివర్సిటీ లాగా ఉండే ప్రదేశంలో మీరు చదువుకొని నేర్చుకునే అవకాశం మీకు ఈ బూట్ క్యాంప్ కల్పిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. ఈ సైంటిస్టులు అందరూ ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చే హెచ్చుతగ్గులను, లోటుపాట్లను అన్నీ చదివేసి మన ముందు తీసుకొచ్చి మనకి ఈజీగా వాటిని సాల్వ్ చేయడానికి మనకి బూట్ క్యాంప్లు అందిస్తున్నారు ఫ్రెండ్స్. సో అందుకని మళ్ళీ చెప్తున్నాను, 1000 రూపాయలు అప్పైనా చేయండి, ఖచ్చితంగా బూట్ క్యాంప్లకు వచ్చి పార్టిసిపేట్ చేయండి ఫ్రెండ్స్. మన డౌన్లైన్స్ ఉన్నారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం చేస్తారు, రానంటారు. భయపెడుతూనో బొజ్జగిస్తూనో మొత్తానికి స్కూల్కి పంపిస్తాం, ఎందుకంటే వాడి భవిష్యత్ అనేది బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు కూడా మన లైఫ్ లైన్స్, మనకి పిల్లలు లాంటి వాళ్ళకి భయపెడతారో బుజ్జగిస్తారో మీ ఇష్టం, కానీ ఖచ్చితంగా బూట్ క్యాంప్లో కూర్చోబెట్టండి ఫ్రెండ్స్. ఒక అద్భుతమైన విద్యార్థి మారి వాడి లైఫ్ మారిపోతుంది ఫ్రెండ్స్. సో బూట్ క్యాంప్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని చెప్పి నేను అందరికీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకేనా? మీ అందరికీ కూడా బూట్ క్యాంప్లో 27, 28 తేదీన కలవబోతున్నాం. అలాగే మా వైజాగ్ అండి, మా ఇంటికి మీరు అందరూ వస్తున్నారు. మీ అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా ఆహ్వానితులే. వచ్చి మా వైజాగ్లోని మా ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ మాతో పాటు ఎంజాయ్ చేస్తూ ల్యాండ్ చేసుకుంటూ ఉంటారండి. సో ఇదొక ఎన్ఫో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఇందులోని ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. విష్ యూ వెల్. అందరం కూడా 27, 28 తేదీన మన బూట్ క్యాంప్లో కలవబోతున్నాం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.